అగా ఖాన్ ప్యాలెస్ ఇన్ పూణే. ఇది మహాత్మా గాంధీ వాళ్ళ భార్యని ధారవాడ జైలు దగ్గర ఉన్న అగా ఖాన్ ప్యాలెస్లో అరెస్ట్ చేసి ఉంచిన ప్లేసు. ఇందులో మహాత్మా గాంధీ, కస్తూరిబాయి, మోహన్ దాస్ ఉన్నారు. మోహన్ దాస్, కస్తూరి గారు ఇందులో చనిపోయారు. ఆమె సమాధి కూడా ఇక్కడే ఉంది. ప్యాలెస్లో ఈ మాన్యుమెంట్స్ అంతా పెట్టున్నారు. మహాత్మా గాంధీ ఉన్న రోజుల్లో దాండీ మార్చ్ చేసిన టైంలో ఈ మాన్యుమెంట్స్ రెడీ చేసి అలాగ పెట్టున్నారు. స్ప్రెడ్డింగ్ ఆఫ్ ద మూమెంట్, డూ ఆర్ డై అనే మూమెంట్ టైంలో ఇవన్నీ పెట్టున్నారు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అగా ఖాన్ ప్యాలెస్ అనేది పూణేలో చూడవలసిన ముఖ్యమైన సైట్ సీయింగ్ ప్లేసెస్లో ఉంటుంది. ఇందులో కాలం రేడియోలోది డాక్టర్ ఉషా మెహతా గారు రేడియోలో మాట్లాడుతున్నది రికార్డింగ్. కస్తూరిబాయి ఇక్కడ ఉన్నప్పుడే చనిపోయారు. ఐడియల్ లైఫ్ పార్ట్నర్ గాంధీ గారు ఇక్కడే కస్తూరిబాయిని ఫైనల్ ఫ్యూనరల్ ఇక్కడే రెడీ చేశారు. ఆమె సమాధి ఇక్కడ ఉంది అగా ఖాన్ ప్యాలెస్లో, పూణేలో. అగా ఖాన్ ఎక్స్టీరియర్స్ ఆయన చిరస్మారకంగా, ఆయన గుర్తుగా చాలా ఆయన వాడిన వస్తువులు కానివ్వండి, చదివిన పుస్తకాలు కానివ్వండి, మినీ సరోజినీ నాయుడు లైబ్రరీ కానివ్వండి, అన్నీ ఇందులో పొందుపరుచున్నారు. అగా ఖాన్ ప్యాలెస్ ఎర్వాడ జైల్లో పెట్టకుండా మహాత్మా గాంధీ గారికి, కస్తూరిబాయి గారికి ఇక్కడ తనీగా ఒక జైలు లాంటి ఒక ఇల్లుని కట్టించారు. చాలా బాగుంటుంది. అగా ఖాన్ ప్యాలెస్ అహ్మద్ నగర్ రోడ్లో, పూణేలో ఉంటుంది. మనం ప్రత్యేకించి చూడాల్సిన ప్లేసెస్లో పూణేలో ఇది ఒక ముఖ్యమైన సైట్ సీయింగ్ ప్లేసెస్లో ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అంటే సమాధిగా వెళ్ళేదానికి గాంధీజీ గారు ట్రీటెడ్ దిస్ పాత్ యాజ్ సమాధి రోడ్. ఈ రోడ్డుని అక్కడ దాకా తీసుకెళ్తున్నారు. చూడండి, చాలా బాగా గదులుగా కట్టున్నారు. బాగా మంచి ఫారెస్ట్ ప్లేస్ లాగా మెయింటైన్ చేస్తారు. మాన్యుమెంట్ ఇది చాలా బాగా. ఆ కాలంలో స్టాఫ్ ఉండడానికి రూమ్స్ చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూసారంటే కూసులుగా మాన్యుమెంట్, ఒక ఎత్తు, ఖాదీ బండార్, జుబ్బాలు అన్నీ కట్టున్నారు. ఇది గాంధీజీ వెళ్ళే సమాధి దారి అని రాసున్నారు. ఇక్కడికి వెళ్తే చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి. హాయ్ మంజుష. ఇక్కడి నుంచి చూడండి అగా ఖాన్ ప్యాలెస్ వ్యూ, సైడ్ వ్యూ. ఇక్కడి నుంచి ఇటు వెళ్తే ఈ దారిలో సమాధికి వెళ్ళే దారి. కస్తూరి మోహన్ లాల్ దాస్ని ఇందులో సమాధి చేశారు. ఇప్పుడు ఆమె సమాధి ద్వారానికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి చూస్తే చాలా బాగా సమాధి ఎంట్రన్స్ కట్టున్నారు. అమ్మగారి సమాధి. Kasturiba Gandhi Smarak. During Quit India movement in the freedom struggle of India, Mahatma Gandhi, his wife Kasturiba and Secretary Mahadev Desai and others were interned in Aga Khan Palace as house arrest for the period of 2 years. On 15th August 1942, Mahadev Desai died due to heart attack and Kasturiba passed away on 22nd February 1944. 1944 ఫిబ్రవరిలో ఈ మెమోరియల్ కట్టారు. ద మారిటల్ రిమైన్స్ వేర్ ఎన్రిచ్డ్ హియర్. అంటే ఈ ప్లేస్లో మహాదేవ్ దేశాయిది, ఆ తర్వాత కస్తూరిబాయి స్మారక్ అంటారు దీన్ని. అందుకని కస్తూరిబాయి
సమాధిని కట్టున్నారు. సెక్రటరీ అది మహాత్మా గాంధీ గారి కస్తూరిబాయ్ మోహన్ దాస్. ఇక్కడ గారి సమాధి, ఇక్కడ కస్తూరిబాయ్ గారి సమాధి. ఒకే ఫ్లోర్ రెండు పెట్టారు. ఇది ఆగా ఖాన్ ప్యాలెస్లో 1942లో ఆమె చనిపోయాక ఆమె అస్థికలు పెట్టిన ప్లేసు. ఆగా ఖాన్ అనే అతను మన మహాత్మా గాంధీ గారికి 1942లో అరెస్ట్ చేసినప్పుడు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎర్వాడ జైల్లో పెట్టకుండా ఎర్వాడ జైలు పక్కనే ఒక ప్లేస్లో ఆగా ఖాన్ ప్యాలెస్ అని కట్టించారు. దీని యొక్క ఇది పూణే అహ్మద్ నగర్ రోడ్ హైవేలో ఉంది. ఇక్కడే గాంధీ గారు, కస్తూరిబాయ్ మోహన్ దాస్ వాళ్ళ భార్య గారు ఉండేవాళ్ళు. ఇక్కడ ఆవిడ కాలగతించిన తర్వాత, చనిపోయిన తర్వాత ఇక్కడే సమాధి కూడా జరగబడింది. అటు సైడ్ నేరుగా వెళ్తే అక్కడ మహాసమాధి, ఆ లాస్ట్లో అక్కడ సమాధి కట్టున్నారు. చాలా బాగా 1942లో ఇది కట్టివ్వబడింది. ఇది ఒక సరోజినీ నాయుడు పేరుతో ఒక గ్రంథాలయం. ఇక్కడ వచ్చి ఈ బిల్డింగ్లో వస్త్రాలన్నీ అమ్ముతున్నారు. ఖాదీ అంటే కాటన్తో, ఆ కాలంలో ఖాదీ బట్టలు వేయడం, మహాత్మా గాంధీ గారు చేనేత ద్వారా చేసిన బట్టలతోటి వేసుకోమని చెప్పి ఒక సాంప్రదాయం ఆయన పెట్టారు. అందులోగా ఖాదీ బట్టలు ఇక్కడ అమ్ముతారు. చాలా బాగా బాత్రూమ్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఇది సుమారు పూణేలో అహ్మద్ నగర్ రోడ్లో ఉంటుంది. పూణేకి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. మహాత్మా గాంధీ భార్య గారి స్మారకం. ఇక్కడ ఆగా ఖాన్ గారు కట్టించిన పెద్ద ప్యాలెస్ లాంటి ప్లేస్ ఇది.